సిస్టర్స్ చెప్తారు, లేడీస్ పిల్లలు. సరేనా? 1 అంటే ఏం చెప్పండి? రైట్. రండి, మోకాళ్ళ మీదకి రండి, అందరు రావాలా. 2 చేతులు జోడించండి. 3 అంటే అందరు కళ్ళు మూసుకోవాలా? ఇంకా తెరుస్తా చూస్తూ ఉన్నారు. ఇంకా చూస్తూనే ఉన్నారు కళ్ళు తెరిచి. 3 అంటేనే కళ్ళు మూసుకోవాలా? సరేనా? ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా నీ పాదానికి వస్తూ ఉంటున్నాం. ఆకాశం మహాకాశములు పట్టజాన గొప్ప దేవ, సర్వాధికారం గల తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో ప్రభా మా ప్రార్థన ఆలకించి ఎర్మోన్లో మీ సిద్ధవచన యొక్క వీబీఎస్ అంతటి బట్టి చెల్లిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి కేజీలోను జూనియర్లోను, అటు పరలోకపు తండ్రి సీనియర్లోను ప్రభా టీచర్స్ను ప్రభా నిర్దాసులను ప్రభా మీరు ఆత్మాభిషేకం అనుగ్రహించి ప్రభా మీరు బలపరిచి ప్రభా విడిచి వాడుకోవాల్సిందిగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. దేవా నా మా ప్రార్థన ఆలకించి దేవా మీరు మహిమ పొందురండి. మీరు గొప్ప దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నాం. నూతనంగా వచ్చిన బిడ్డలను కూడా వారిని కూడా బలపరచము, వారితో మాట్లాడము ప్రభా, మీ యొక్క స్వరమును వారికి వినిపించము, కృపతో జ్ఞాపకం చేసుకుంటామని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా మా ప్రార్థన ఆలకించి దేవా మీరు మహిమ పొందురండి. సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీరు ఆరోపించుకుంటండి. సహాయం చేయమని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును నా మీద ఉంచి దేవా బిడ్డల కొరకు మీరు విడిచి వాడుకొని తను మీరు మహిమ పొందురని, ఎండ దెబ్బ నుండి వడదెబ్బ నుండి మీరు తప్పించి దేవా మీరు మహిమ పొందురమ్మని కోరుకుంటూ సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, కూర్చోండి. అవసరం వద్దు. అందరికీ మరోసారి ప్రైజ్ ది లార్డ్. బాగా కూర్చోవాలి. పిల్లలందరూ కూడా మీరు చాలా గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. ఎందుకు చెప్పండి? మంచిగా కూర్చొని మంచిగా వింటూ ఉన్నారు కాబట్టి గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. సమయంలో మనము క్లాస్ ప్రారంభించుకుందాం. సిస్టర్ వాళ్ళ సౌండ్ ఎక్కువ వస్తుంది మాకు. మన యొక్క అంశము ఎదుగుదల. ఏంటి? ఇంగ్లీష్లో గ్రోత్. గ్రోత్ అంటే అభివృద్ధి, తెలుగులో ఎదుగుదల. కాబట్టి మనమందరము కూడా ఎందులో ఎదగాలి చెప్పండి? బైబిల్లో. వెరీ గుడ్. ఇంకా దేవుని దయలోను మనుషుల దయలోను అందరిలో మనము ఎదగాలి, అభివృద్ధి పొందాలి. కనుక మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనము క్లాసు ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 16:31 మన యొక్క అంశము. ఏం చెప్పండి? అపోస్తుల కార్యములు 16:31. చదవన్నా ఏముంది? 16:31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళను ఏం చేస్తారంట? రక్షణ పొందుతారంట. రక్షణ పొందాలంటే ఎలా పొందాలి? రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఒక ఊర్లో రవి అని ఒక మనలాంటి ఒక కుర్రోడు ఉన్నాడు అనమాట. ఎవరు చెప్పండి? రవి అనే ఒక కుర్రోడు.
ఆ యొక్క కుర్రోడికి ఒక మంచి హ్యాబిట్ ఉంది. ఏం హ్యాబిటు అంటే, ఎక్కడైనా టూరిజం వెళ్ళి మంచి ప్లేస్ చూడాలా అనేటువంటి ఆసక్తి కలిగిన యొక్క వ్యక్తి అంట. ఎవరంటే చెప్పండి? రవికి ఒక మంచి హ్యాబిట్. ఏం హ్యాబిట్ అని అంటే, మంచి టూరిజం, మంచి మంచి ప్లేసెస్ చూడాలని అటువంటి మంచి కోరిక, ఆశ కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఆ వ్యక్తి, ఆ రవి అనే వ్యక్తి ఏం చేశాడు అని అంటే, అలాగా ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు అన్నమాట. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి మోకాళ్ళ మీద ఎక్కి 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 పైకి వెళ్ళాడు. ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఇట కిందికి తొంగి చూశాడనమాట. అయితే కనపడలేదు. అలా కనపడకపోయాలకే ఇంకొకరు ఏం చేశాడంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూశాడనమాట. చూస్తే ఏమైంది అంటే ఆ శిఖరం మీద నుంచి పడ్డాడు. చూడండి ఏం చేశాడంట ఈ బాబు, పై నుంచి కింద పడ్డాడు. పడతా 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 ఏం చేశాడంటే మధ్యలో ఒక చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. చూడండి ఏం చేశానమ్మా, చెట్టు కొమ్మను పట్టుకొని ఊగుతూ ఉన్నాడు. అక్కడ నుంచి పడితే లోయలో పడిపోతాడు. లోయలో పడిపోతే అతను రక్షించేది ఎవరు చెప్పండి? అతను రక్షించేదానికి ఎవరు లేదు. అప్పుడు ఎంత కేక వేసినా రక్షించండి రక్షించండి అని కేక వేసినా ఎవరు వినేవారు లేరన్నమాట. అయితే ఏం చేశాడు అంటే, మనం చదువుకుంటూ వచ్చిన ప్రవీణ యేసునందు విశ్వాసం ఉంచుము, రక్షణ ప్రవీణ యేసుక్రీస్తు ప్రభు వారి అనమాట. కనుక అలాగ ఎక్కుతూ ఎక్కుతూ కొండ శిఖరం మీదకి ఎక్కి అలాగా జారి కింద పడ్డాడు. కింద పడితే ఏం చేశాడు, అలాగ చెట్టు కొమ్మను పట్టుకొని ఊగుతూ ఉన్నాడు. అలా ఊగుతున్న సమయంలో ఏం చేస్తూ వచ్చినాడు చెప్పండి? అలా ఊగుతూ ఉన్నాడు. అయితే ఎవరు రక్షించండి రక్షించండి అని కేకలు వేసినా రక్షించేదానికి ఎవ్వరూ రాలే. అలాగా రెండోది ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో ఇక్కడ ఎవరున్నారు? గోరిల్లా ఉంది. గోరిల్లా చేతులు ఎవరున్నారు? బాయ్ ఎవరున్నారమ్మా? బాయ్ ఉన్నాడు. అయితే ఈ గోరిల్లా ఏం చేసిందంటే ఆ యొక్క మనిషిని అదిమేస్తూ ఉందన్నమాట. అతని చేతిలో నుండి రక్షించడానికి వీల్లేదు. ఆ యొక్క కొండ శిఖరం మీద నుంచి పడి కొమ్మను పట్టుకోండి రక్షించండి 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 అని కేక వేసినా రక్షణ అనేది రక్షించేదానికి అవకాశమే లేదు. ఈ గోరిల చేతిలో పడితే ఎవరైనా బతుకుతారా? చంపేస్తుంది. కాబట్టి అక్కడ కూడా రక్షించండి రక్షించండి అని కేక వేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏంటంట, వారి కేక వినలేదు. కాబట్టి ప్రియమైన సహోదర సోదరి, రవిలాగా మీరు కూడా మంచి టూరిజం ప్లేస్కి వెళ్ళి చూడాలా అని ఆశ కలిగి ఉంటే ఏమవుతుంది అని అంటే, మాకు ఒక లిమిట్గా ఉండాలన్నమాట. వాడు వెళ్ళి కింద చూడాల్సిన అవసరం లేదు. అయితే కింద చూశాడు. అలా ఇంకొద్దిగా ముందుకు పోతే ఇంకా ఏముందని చూశాడు. చూస్తే జారి కింద పడిపోయాడు అనమాట. జారి కింద పడిపోయేళ్ళకి ఏమైందంట, అక్కడ అప్పటి నుంచి కాపాడు కాపాడు రక్షించండి రక్షించండి అని ఎంతమంది కేక వేసినా రక్షించబడడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని కూడా, రవి లాంటి యొక్క తుంటరి పిల్లలు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఉన్నారా? ఉంటే ఆ యొక్క అల్లరి నుండి తప్పించబడితే మనం రక్షించబడతాం. ఆ యొక్క చెట్టు కొమ్మ నుండి రక్షించేవాడు ఎవరు లేరు. ఆ గోరిల్లా చేతిలో నుండి రక్షించేదానికి ఎవరు లేరు. ఎంత భయంకరమైన స్థితిలో చూడండి. అయితే ప్రవీణ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మానవుల్ని రక్షించేదానికి మనిషి కుమారుడుగా లోకానికి వచ్చిన వాడిగా కనబడతా ఉంటున్నాడు. ఇది మొదటి యొక్క పాఠం. తర్వాత రెండవ పాఠం ఏంటంటే, ఇందులోనే
రెండో పాఠము. ఇక్కడే చూడండి ఏం కనబడతా ఉంది ఇక్కడ. బ్యాగా? అర్థం కాలేదు. బెడ్. ఇది మనీ. ఇది జైలు. కాబట్టి ఇక్కడ రెండోది కాండి, పాపము నుండి చీకటి నుండి మనకు ఏం కావాలా? రక్షణ అవసరం. ఆ చిన్నోడికి ఏం అవసరం చెప్పండి? వాని తల్లో ఏమో ఉందని, వానికి ఏదో అవసరమని వాడు గీరుతా ఉన్నాడు. మనకేం అవసరమ్మా? రక్షణ. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి అంటే పోలీసు వాళ్ళందరూ చుట్టూ ఉంటే మన యొక్క ఎమ్మెల్యేకో సీఎంకో అంత పోలీస్ సెక్యూరిటీ గార్డు ఉంటే అది రక్షణ? అలాంటి రక్షణ కాదు అది. మనకు ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ ఉండిందన్నమాట. సోనియా గాంధీకి ఎంతోమంది ప్రధాని, ఆయన ఎంతోమంది సెక్యూరిటీ ఉన్నారు. అయితే సెక్యూరిటీనే ఏం చేసింది? వాళ్ళ ప్రాణాన్ని తీసేసింది అన్నమాట. ఇందిరాగాంధీ ఏం చేసిందంట, వాళ్ళ సెక్యూరిటీనే కాల్చి చంపేశాడు. కాబట్టి అది రక్షణ కోసం పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంట, ఆ రక్షణ నుండి వాళ్ళే కాపాడక వారిని హతమారుస్తూ వచ్చినాడు. కనుక ఈ రక్షణ అంటే ఎలాంటివంటే ఒక 4 విషయాలు మాత్రం మనం చూసుకుందాం. ఏంటి? మొట్టమొదటిది అంటే చూడండి, మనము చీకటిలో పుట్టామని బైబిల్ చెప్తా ఉంటున్నది. కనుక మన యొక్క స్వతహా పాపలము. మొట్టమొదటిగా ఊయల బొమ్మ చూడండి. ఇది ఏమంట? ఊయల. ఏది ఊయలంటే? ఇది ఎలా ఊరుతున్నాడు చూడండి. ఇందులో నుండి దేవుడు మనల్ని రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. గమనించారమ్మా? కనుక రెండోది ఏంటంటే, ఇది రాయబడిన మాట, అందరికీ చెడు పనులు చేయడానికి ఆసక్తి ఉంటాం. ఏంటి చెడు పనులు అంటే? వీడియో గేమ్స్ ఆడడము, పబ్జీ గేమ్స్ ఆడడము, లేకపోతే ఇంకొకటి సెల్లు దొరికితే ఏదో ఒకటి ఆడడం అటువంటి ఆ యొక్క అలవాట్లు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి? సెల్లు చూసే అలవాటు ఎంతమందికి ఉంది? సెల్లు చూసే అలవాటు ఎంతమందికి ఉంది? మీరందరూ కూడా ఎందులో ఉన్నట్టు లెక్క చెప్పండి? చీకటిలో ఉన్నట్టు లెక్క. కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి మీరు. చీకటి అంటే ఇప్పుడు కరెంట్ ఆఫ్ అయితే అంతా చీకటి అయిపోయింది. ఎప్పుడైతే లైట్ ఆన్ చేస్తామో వెలుతురు వస్తే ఏమవుతుంది? మన అందరికీ వెలుగు వస్తుంది. కనుక ఈ వెలుగు నుండి దేవుడు, చీకటి నుండి రక్షించే దేవుడు ఆయన. తర్వాత రెండోది ఏం చెప్తా ఉంది అని అంటే, చీకటి అంటే బైబిల్ చెప్పడం భావం ఏంటంటే దొంగలించే పని. ఏంటంట? ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ? కనబడి ఇదే బెస్ట్. కనబడదు వాళ్ళకు, దగ్గరికి వచ్చిపోయి చూపించచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, వీడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ డబ్బులు దొంగతనం చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఏంటి? పాపమే. ఏందమ్మా? ఎంతమంది మీ యొక్క డాడీ జేబులో నుంచి మనీ కొట్టేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మనము అంటే ఇంకా మీదట నుంచి చేయకుండా ఉండేదానికి ఏంటి చెప్పండి? ఎంతమంది కొట్టేసినారు? ఎవరు కొట్టేయలేదా? గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్, మంచిదే. కనుక ఈ యొక్క దొంగతనం చేయడం కూడా పాపమే. కనుక తర్వాత మూడవది, ఎంతమంది టీవీలు చూస్తూ ఉన్నారు చెప్పండి? టీవీలు ఎంతమంది చూస్తూ ఉన్నారు? వెరీ గుడ్. ప్రతి ఒక్కరింట్లో ఎల్ఈడి టీవీలో 54 ఇంచెస్, 44 ఇంచెస్, 24 ఇంచెస్ ఎంతమంది ఉన్నాయి? టీవీలు అందరి ఇంట్లో ఉన్నాయి కదా? అందరు చూస్తున్నారా? చూడండి, ఇక్కడ టీవీ కూడా వేసారమ్మా. టీవీ చూసినా ఏంటంట?
పాపము. ఏంటంట? డబ్బు దొంగతనం చేసినా పాపమే, తర్వాత టీవీ చూసినా పాపమే. ఇదేంది? చీకటి, ఇందులో ఉన్నా కానీ పాపమే. కాబట్టి తర్వాత ఇంకేంటి అంటే ఈ యొక్క చేసిన యొక్క పాపానికి ఏం కావాలంట? ఏముంటుంది అక్క? మళ్ళీ ఇస్తులేండి అక్క, వాళ్ళ కథ అయినారు, మళ్ళీ ఇచ్చేస్తురండి. వాళ్ళ కథలు అయినారు, మీ వైపు చూస్తూ ఉన్నారు. చేసిన పాపానికి శిక్ష ఏంటి? జైలు. కాబట్టి ఇక్కడ ఏముంది? ఇక్కడ జైలు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము డబ్బులు దొంగతనం చేసినా, టీవీలు చూసినా, చెడ్డ పనులు చేసినా, లేకపోతే ఎన్ని చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకు పాపము. పాపము నుంచి జీతము మరణం. ఆ మరణము ఏమవుతుంది అంటే అగ్ని ఆరదు, పురుగు సావదటువంటి యొక్క స్థలంలోనికి తీసుకెళ్తుంది. అక్క మళ్ళీ ఇస్తులేండి అక్క. ఇస్తారమ్మా, అందరికి ఇస్తాం. ఎక్కువ ఉన్నాయి, మీకు ఏం ఇబ్బంది లేదు, ఎవరికి ఇవ్వకుండా లేదు, అందరికి ఇస్తాం. కథ ఏనండి. ఏమైందంట? ఇప్పుడు శిక్ష, చీకటిలో ఉన్నటువంటి శిక్ష, దొంగతనం చేసినందుకు శిక్ష, టీవీ చూసినందుకు కూడా శిక్షే. ఇప్పుడు ఏమంటే మనం టీవీ చూస్తూ ఉన్నాం, ఏం లేదులే, ఏం శిక్ష విధించలేదులే అని అనుకుంటున్నామేమో, కానీ శిక్ష మాత్రము తప్పదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకొని ఏంటంట వీటిని అన్నిటి నుండి దూరం చేయాలి. స్కూల్లో కొంతమంది బ్యాగులలో పెన్సిల్ కొట్టేస్తారు, ఎరేజర్ కొట్టేస్తారు, నోట్బుక్స్ కొట్టేస్తారు. కొట్టేరా? కొట్టేరా ఏమ్మా? కొట్టేరు. ఎరేజర్స్ కూడా, పెన్సిల్స్ కూడా, డబ్బులు నేనైతే కొట్టేస్తా, చాక్లెట్ కూడా కొట్టేస్తా, ఏం కనబడితే అది కొట్టేస్తాను అనమాట. అయితే ఆ శిక్ష నుండి దేవుడు నన్ను తప్పించాడు అనమాట. సరేనా? కాబట్టి మీరందరూ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్, రండమ్మా, రా లోపలికి రా. కాబట్టి వీటి నుండి ఇది రెండోది. తర్వాత మూడవ పాఠం ఏంటి అంటే ఇక్కడ ఏం కనబడతా ఉంది? సిలువేనా? ఇంకా ఏమైనా కనబడుతున్నాయా? చూడండి, సిలువేనా? ఇంకా ఏమైనా కనబడుతున్నాయా? ఏం కనబడుతుందమ్మా? సిలువ ఒకటేనా? ఒకటి మనము, రెండోది దేవుడు. దీనికి ఏం కావాలా? ఒక వంతెన కావాలా. ఏం కావాలా? వంతెన అంటే ఏంటి? దారి. దారి అంటే ఏంది? ఏ మార్గము? సిలువ మార్గం. కాబట్టి సిలువ మార్గంలో గుండా మనం వెళ్తేనే మనం ఎక్కడికి వెళ్తాము? దేవుని దగ్గరికి వెళ్తాం. కాబట్టి మన యొక్క సొంత నడవడి ప్రకారం వెళ్తే, మీలాంటి వాళ్ళు చాలామంది తెలియమంతులు ఏం చేశారు అని అంటే, అందరూ కూడా ఏం చేశారంట, అందరూ మందిరానికి వచ్చారంట. మందిరానికి వచ్చి అందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడ దాటుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి అటు వెళ్ళాలంటే ఏం కావాలి? మధ్యలో ఒక గోయి, పెద్ద లోయ అడ్డం ఉంది. ఆ లోయ మీదకి మనం ఏం చేయాలి? వంతెన కట్టాలా. ఏం చేయాలా? వంతెన కట్టాలి. వంతెన కట్టాలంటే ఎంతో గొప్ప ఇంజనీర్ రావాలి, తర్వాత ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, తర్వాత ఎంతో కష్టపడాలి. అయినప్పటికీ కూడా ఏం చేయాలంటే ఆ వంతెన నిర్మించడానికి ఎవరి వల్ల కాలేదు. అయితే ఏం చేశారంట, అందరూ నిలబడి మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి అని అంటే ఏంటంటే మనమందరం కూడా ఈ మార్గమున గుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ మార్గము గుండా. ఏ మార్గం ఇదంటే ఇక్కడ నుండి అవతలికి దాటుకుని వెళ్ళాలంటే మధ్యన ఒక వంతెన. ఆ వంతెనే ఏంటంట? సిలువ. కాబట్టి సిలువ యొక్క మార్గమున గుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళాల్సి వచ్చిందనమాట. కాబట్టి ప్రియమైన పిల్లలు, మీరందరూ కూడా ఏంటంటే
ఏ మార్గంలోనికి రావాలా? ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నారు చెప్పండి? ఒక మార్గంలో ఉన్నారు. లోకంలో ఒక మార్గం ఉంది. అయితే మీరందరూ కూడా ఎక్కడికి రావాలా? దేవుని మార్గంలోనికి రావాలన్నమాట. దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మీ అందరికీ కూడా రక్షణ అనేది దొరుకుతుంది. ఒకవేళ ఈ మార్గంలో రాకపోతే ఏముందంటే అవతల యువతల ఏముందంట? పెద్ద గోయింది. కాబట్టి ఇటు ఈ మార్గం నుండి వెళ్ళి ఏం చేయాలంట? మనము దేవుని దగ్గరికి వెళ్తే ఎంతో మంచిదన్నమాట. కనుక మన పాపం నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది. ఏమనంట? యేసు నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి వద్దకు రాలేదు. కాబట్టి ఆ తండ్రి వద్దకు రావాలంటే ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గమును గుండా రావాలి. ఆ మార్గమును గుండా వస్తే కానీ మనము అక్కడికి వెళ్ళలేమన్నమాట. ప్రియమైన పిల్లలు, మీరందరూ కూడా ఆయన మార్గంలోనికి రావాలని ఈ యొక్క వీబీఎస్ మీ కొరకు సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నారు. కాబట్టి ఇంతవరకు ఒక మార్గంలో ఉన్నారు. అది ఏం మార్గం అంటే లోకం అనే మార్గంలో, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవ ఉడ్డమ్మము అటువంటి యొక్క విధానంలో ఉన్నాం. ఇప్పుడేంటంటే ఈ మార్గంలోనికి, ఈ శిలువ మార్గంలోనికి వస్తే దేవుడు మిమ్మల్ని ఈ మార్గంలో వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు, మిమ్మల్ని దీవించేవాడిగా ఉంటున్నాడు. కనుక అలాగున మనమందరం కూడా ఏం చేయాలంట? ఆ మార్గంలోకి రావాలి. అందులోనికి రావడానికి ఒక 4 అంశాలు ఉన్నాయి. ఏంటి మొట్టమొదటిగా అంటే చూడండి, మొట్టమొదటి మార్గం ఏంటంటే మనం మందిరానికి వెళ్ళేదానికి ఒక పాప, సురేఖ అని ఒక పాప ఉంది. ఆ పాప ఏంటంటే మనం మందిరానికి వెళ్ళాలని చూపిస్తూ ఉంది. ఆ మొదటి వారధి ఏంటి చూడండి, సంఘము. చూడండి పిల్లలు, ఇక్కడ ఏముందంట? సంఘము. సంఘం అంటే ఏంది? చర్చ్. మందిరానికి వెళ్ళే యొక్క ఒక వారధి. మీరు ఒక వారధి వేసుకోవాలి. తర్వాత రెండవది ఏం వారధి వేసుకోవాలి అని అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభాకర్ యొక్క తల్లిదండ్రులు క్రైస్తవులు, అతను బాప్తిసం పొందాడు. అయితే రెండూ కలిసి వంతెనగా అవుతాయి అనుకున్నాడు, కానీ పాపము అది సాధ్యపడలేదు. ఇది రెండో వారధి. ఏంటి అంట? తల్లిదండ్రులు. ఏంటమ్మా? ఏ పిల్లలు ఇక్కడ చూడండి, ఏమంట? రెండోది ఏంటి? తల్లిదండ్రులు అడ్డం కల్పిస్తాను దేవుని మందిరం పోనీయకుండా ఉండేదానికి. చూడండి ఇక్కడ తల్లిదండ్రులు రెండో యొక్క వారధి. ఫస్ట్ వారధి సంఘము, రెండో వారధి తల్లిదండ్రులు. కాబట్టి మూడో వారధి ఏంటి అని అంటే ప్రార్థన చేయడానికి. ఏంటంట? ప్రార్థనలు. ఎక్కడ జరుగుతాయి ప్రార్థనలు? మందిరంలో జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంట? మందిరానికి రావాలి. ఇది మూడవ యొక్క వారధి. నాలుగో వారధి ఏంటనంటే ఇక్కడ రాబడిన మాట ఏంటంటే చూడండి, సంజీవ్ అనే ఒక మంచి బాలు ఉన్నాడు. వాడు కష్టపడి ప్రయత్నించాడు. తాను చేసిన మంచి పనులన్నిటినీ దేవుని యొద్దకు వస్తాడు అనుకున్నాడు, కానీ అది సాధ్యపడలేదు. దేవుని చేరే ఏకైక మార్గము ఒకే ఒక వారధి, యేసుక్రీస్తు ద్వారా ఆయన శిలువ పైన మన కోసము చేసిన దాని మూలనే కనబడతా ఉంది. ఇది చూడండి, దేవుడు మన కోసం ఏం చేశాడు? 4 వారధులు కడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మొట్టమొదటి వారధి ఏంటంట? సంఘము. ఏంటంట? రెండోది వారధి ఎవరు? తల్లిదండ్రులు. మూడోది వారధి ఏంటి? ప్రార్థనలు. నాలుగోది మంచి పనులు. ఏంటంట? మంచి పనులు. ఈ 4 అనే వారధుల్లో మీరు కలిగి ఉండాలన్నమాట. ఈ 4ని మీరు కలిగి ఉంటే మీ జీవితంలో ఒక మంచి మార్గంలోనికి నడిపించబడతారనమాట. ఏ మార్గము అంటే శిలువ మార్గము. ఆ మార్గము ఏమవుతుందంట? దేవుడు ఇక్కడికి నడిపిస్తారు. అందుకే అపోస్తుల కార్యం 2:42లో ఏమని రాయబడుతూ వచ్చిందంట? మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విడిచుట ఎందును, ఎడతెగగా ప్రార్థన ఎందును. కాబట్టి రండి అమ్మా, ఇక్కడ రండి.
అక్క ఎవరు వస్తున్నారు చూడు పిల్లలు, రండి లోనికి రండి. కూర్చోమ్మా, ఇక్కడే కూర్చో, ఇన్నే కూర్చోండి. పిల్లలు రండి. అక్క మీ సాపిట్ వేసుకుని అక్క ఇంకొద్ది. ఏడికిరా కూర్చో. ఒక్క నిమిషం అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు అయిపోయింది. ఇంకో 2 బొమ్మలు ఉన్నాయి, చూపించేస్తే అయిపోతాం. ప్రేమిని పిల్లలు, మా పిల్లలు అందరికీ ప్రైజ్లో రండి. ఇప్పుడు 5వ బొమ్మ, ఇక్కడ ఏం కనబడతా ఉంది చెప్పండి? ఎవరు కనబడతా ఉన్నారు ఇక్కడ? ఎవరు కనబడుతున్నారు? మనుషులే. పేర్లు ఏం పేర్లు చెప్పండి? పౌలు, శీలలు. ఎవరు చెప్పండి? పౌలు, శీలలు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, వారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఏం చేశారు అని అంటే, కొంతమంది ఇష్టం లేక వారిని పట్టుకొని ఎక్కడ వేశారు అంట? చెరసాల్లో వేస్తూ వచ్చినారు. చెరసాల్లో వేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కాళ్ళకు బండలు వేసి, చేతులకు సంఖ్యలు వేసి బిగిస్తూ వచ్చినారు. అయినప్పటికీ కూడా ఏం చేశారు వాళ్ళు చెప్పండి? వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఏం ప్రార్థన? ఆ రాత్రిలో కూడా మనమైతే చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న అవమానం వచ్చినా, చిన్న బాధ వచ్చినా మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయం. మందిరానికి రాం, సండే స్కూల్కి రాం, అన్నీ కట్ చేస్తాం. అయితే వీళ్ళకి పౌలు అని శీలలు అనే వారికి ఎన్నో కష్టాలు వచ్చినాయి. చెరసాల్లో వేశారు, సంఖ్యలు వేసి బిగించారు, కాళ్ళకు బొండలేసి బిగించారు, కదలడానికి వీల్లేదు. ఎంతో కఠినమైన పరిస్థితి, ఎంతో బాధకరమైంది. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారంట? వాళ్ళు ప్రభువు కొరకు కీర్తనలు పాడుతూ ఉన్నారు. ప్రభువు కొరకు వారు కీర్తనలు పాడు, అందరూ కూడా జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. భూకంపం వస్తేనే చెరసాల సంఖ్యలు ఏమైనాయంట? ఊడిపోయినాయి. చూడండి, పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యొక్క సంఖ్యలు ఎంతో గట్టివి. అవి ఎంత సుత్తె తీసుకొని పగలు కొట్టాలనే ప్రయత్నం చేసినా అవి పగలవు. అయితే ప్రార్థనలో ఎంత శక్తి ఉంటా ఉన్నదో చూడండి. ప్రార్థనలో ఎంతో శక్తి అంటే సంఖ్యలు కూడా ఊడి పడిపోయినాయంట. చూడండి ఎట్ట ఊడిపోయినాయో. ఇక్కడ చూడండి అమ్మా, చూడండి సంఖ్యలన్నీ ఎట్ట ఊడిపడిపోయినాయి. చూడండి ఎలా ఊడిపోయినాయి ఇవన్నీ. మనమైతే చూడండి ఎంత ఆశ్చర్యమో. అంటే ఈ ప్రార్థనలో అంత శక్తి ఉంటా ఉన్నది కనుక, ఈ ప్రార్థనలో ఇంత శక్తి ఉంటున్నది కనుక ఏం చేస్తూ వచ్చినారంట? దేవుడు వారి ప్రార్థనలు విని భూకంపాన్ని కదిలించినాడు అనమాట. భూమిని కదిలించినాడు. చెరసాల సంఖ్యలు బద్దలైపోయినాయి. ఎంత ఆశ్చర్యమో, ఎంత గొప్పదో చూడండి దేవుడు చేసే యొక్క ఆశ్చర్య కార్యము. కనుక అప్పుడు ఏం చేశాడంట? భూకంపం వచ్చేలకే చెరసాలన్నీ తెలుసుకున్నాయి, అన్ని బంధకాలన్నీ ఊడిపోయినాయి. అప్పుడు ఊడిపోయినప్పుడు ఏం చేయాలా? అందరు బయటికి వెళ్ళిపోవాలి కదా. ఏమ్మా, వెళ్ళిపోవాలనా లేదా? అయితే వాళ్ళు వెళ్ళిపోలేదు, అలాగే ఉన్నారు. అప్పుడు జైలు అధికారి వచ్చి చూడండి ఒక నిప్పు చేత పట్టుకొని, చేతిలో కత్తి పట్టుకొని చూస్తూ ఉన్నానంట. అందరికీ చూస్తే అందరూ అలాగే ఉన్నారు. అప్పుడు ఆ చెరసాల యొక్క అధికారి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, రక్షణ పొందడానికి నేనేమి చేయవలను అని అంట. అపోస్తుల కార్యము 16:31. చూడండి, అపోస్తుల కార్యములు 16:31. అందుకు వారు
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం చేస్తారంట? రక్షణ పొందుతారు. కనుక ఆ యొక్క పౌలు శీలల ద్వారా ఏం కలుగుతూ వచ్చింది? రక్షణ వచ్చింది. ఎవరికి? ఆ జైలు యొక్క అధికారికి. లేకపోతే అది వచ్చేది కాదు. ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి. దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో చూడండి. అనేకులు ఇంత గొప్ప దేవుని తెలుసుకోలేక, ఇటువంటి గొప్ప దేవుని రుచి చూడలేక, ఇటువంటి గొప్ప దేవుని యొక్క మార్గంలోనికి రాక ఎంతోమంది ఆటంకపరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. పౌలు కొరింథీ రాసిన పత్రిక రాయబడుతూ వచ్చింది, ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములు గుడ్డితనం కలుగజేస్తూ వచ్చినాయి. కనుక ఇప్పుడు మనందరి నేత్రాలు వెలిగించబడుతూ వచ్చినాయి. కనుక ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి మనము వచ్చేసినాం అన్నమాట. వాస్తవానికి అయితే వాళ్ళు పారిపోవాలా, మనమైతే ఏం చేస్తామంటే జైల్లో అన్నీ ఆ యొక్క ఏమంటారు చువలు రాడ్లన్నీ ఊడిపోయినాయి అనుకో, అమ్మ విడుదల అయిపోయినాయని ఎవరిపాటి వాళ్ళు చెల్లా చెదిరే పరిగెత్తాలన్నమాట. అటు కొంతమంది, ఇటు కొంతమంది, అటు కొంతమంది, నలుగురు నాలుగు దిక్కులుగా పారిపోతారు. అయితే పౌలు శీలలు ఏం చేయాలంట? ధైర్యంగా నిలబడ్డారు ప్రభు కొరకు. ప్రభు ఎంత గొప్ప కార్యం చేయాలని అక్కడ ఇష్టపడినాడు. అందుకే ఏంటంట ఆ జైలు అధికారి ఏం చేయాలి? అయ్యా నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అన్నప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం, ఒక చిన్న విశ్వాసమే అన్నమాట. ఏంటి ఆ విశ్వాసం అంటే ఏంటంటే, మీకు ఏదైనా ఒక అవసరము, పెన్సిల్ కానీ డ్రెస్ కానీ మీకు యొక్క మనీ కానీ అవసరం పడితే ఏం చేస్తారు చెప్పండి? అమ్మని అడుగుతారా? అమ్మ నాన్నని అడుగుతారా? అడగరా? మీరు అడుగుతారు కదా. అలాగే మీకు ఏదైతే అవసరం ఉన్నదో అది మోకాళ్ళు వేసి మీరు ఆ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా మీకు సహాయం చేస్తాడనమాట. ఎంత గొప్ప సహాయం అంటే అంత గొప్ప సహాయం చేసేవాడుగా కనబడతా ఉంటున్నాడు. కనుక చూడండి ఏం చేశాడు? అయ్యా ఏం చేయాలంటే రక్షణ పొందాలని అంటానే అందరూ కూడా, అతను కూడా రక్షణ పొందిన తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతూ వచ్చిన వాడిగా కనబడతా ఉంటున్నాడు. చూడండి 6వ బొమ్మ, 6వదిగా చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు అనే యొక్క వారధి దగ్గరికి రావాలి. ఆయన వారధి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క వంతెన మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనను దాటిస్తారు. చూడండి ఆయన దగ్గరకు వచ్చినాడు, ఇక్కడ మనం ఉన్నాం, దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడు చూడండి. మనం ఎక్కడ ఉన్నాము? చీకటిలో. ఇక్కడ నుంచి శిలువ మార్గంలో ఎలాగెళ్తున్నాడు? శిలువ మీద నుంచి నడుచుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఎంతమంది దేవుని దగ్గరికి రావాలని ఆశపడతా ఉన్నారు చెప్పండి? దేవుని దగ్గరికి రావాలా, నేను దేవుని దగ్గర వస్తే ఇటువంటి యొక్క చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు రక్షణ. కనుక జైలతుగా నేను ఏం చేయాలంటే నేను రక్షణ పొందాలని అంటూ వచ్చినాడు. కనుక దేవుని దగ్గరికి రావాలని మార్గంలోకి మనం ఎప్పుడైతే రావడానికి తీర్మానించుకుంటామో అప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు మనకు సహాయం చేస్తాడన్నమాట. ప్రియమైన సహోదర సహోదరి పిల్లలు మీరందరూ కూడా ఏం చేయాలంటే ఈ మార్గానికి రావాలన్నమాట. ఈ మార్గంలోనికి వస్తే మనము ఆ యొక్క రవి కొండ శిఖరానికి వెక్కి జోగి కింద పడినట్టు మన పడమన్నమాట. ఎందుకు పడము అని అంటే ఈ మార్గంలో ఉంటున్నాం. అందుకే చూడండి ఏమంటున్నానంట, నీవు అలా చేస్తే వంతెన దాటి దేవుడి వైపునకు వెళ్ళినట్టయితే నీవు మరణించినప్పుడు దేవునితో ఉండబోతావని ఖాయం నిజంగా చెప్తాం అన్నమాట. ఇప్పుడైతే దేవుని యందు మనము ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. దేవుని యందు మనము నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనను ఇలా నడిపిస్తాడు. నడిపించి దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఆయన ఉండే స్థలంలో మన కొరకు సిద్ధపరుస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటున్నారు చెప్పండి? 1వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల
మీకు చెప్పేదను, నేను స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, నేను వెళ్ళి ఏమంటున్నా అంటే మీ అందరికీ కూడా స్థలం సిద్ధపరుస్తూ ఉన్నానంట. ఎప్పుడు? ఈ మార్గంలో వచ్చినప్పుడు. మా పిల్లలు ఇక చూడండి, ఈ మార్గంలో వెళ్ళినప్పుడు దేవుని దగ్గర మీకు ఏముంటుంది? స్థలం ఉంటుంది. ఈ మార్గంలో లేకుండా మనము ఈ లోకంలోనే చిన్న ఇండ్లు కట్టుకోవచ్చు, పెద్ద ఇండ్లు కట్టుకోవచ్చు, పెద్ద డాబా కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఈ లోకంలో ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి భూకంపం కలగజేస్తే అన్నీ కూడా నేలమట్టం అయిపోతాయి. ఇవి భూమి మీద ఉండేటివన్నీ కూడా దృశ్యమైనటివి. మనకు అదృశ్యమైనటివి ఉన్నాయి. ఏంటి అదృశ్యమైనవి అంటే చెప్పండి? అదృశ్యం అంటే ఏంటంటే పరలోకం మనకు కనబడదు, దేవుని రాజ్యము మనకు కనబడదు. కనుక అదృశ్యమైన వాటి యందు మనము మనసు ఉంచాలన్నమాట. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో ఈ మార్గంలోనికి దేవుడు మీ కొరకు వీవేసి సిద్ధపరిచి నడిపిస్తూ వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. కనుక మీరందరూ కూడా ఈ మార్గంలోనికి వచ్చి మీరందరూ కూడా రక్షణ పొంది, మీరందరూ మారుమనస్సు పొంది, మీరందరూ పాపక్షమాపణ పొంది, మీరందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటే అది ఎంతో ఆనందము, సంతోషం అన్నమాట. కనుక ఇది ఈ మార్గంలో చూడండి, ఒకవేళ ఈ మార్గంలో నడకపోతే రవి అనే కుర్రోడు ఎంత విచారకరంగా ఉన్నాడు చూడండి. ఇక్కడ ఎలా ఉన్నాడు? విచారంగా దిగులుతో ఉన్నాడు అన్నమాట. ఏమంటే ఏం లేదు, ఆ మార్గంలో నడవలేదు. ఆ మార్గం నడకపోయేలకే మొహమ్మత విచారంగా ఏదో పోగొట్టుకునేట్టు దిగులుతో ఉన్నాడు. మనం కూడా ఇప్పుడు అదే స్థితిలో నుండి దేవుడు ఇప్పుడు తీసుకొని వచ్చాడు. ఎందుకంటే మనమందరం కూడా ఈ మార్గం గుండా వెళ్ళాలని, ఈ మార్గం గుండా రావాలని దేవుడు తీసుకొని వచ్చినారు. కనుక దేవుడు తీసుకుని వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే ఆయన ఎందుకు మనము నమ్మిక ఉంచాలా, రక్షణ పొందాలా. కనుక మనము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాని యందే మనకు రక్షణ, ఇంకా దేని ద్వారా మనకు రక్షణ కలగదు. కనుక గొరిల్లా ఎలాగునో ఆ వ్యక్తి నుండి కాపాడలేదు. కనుక ఎంతో భయంకరమైన స్థితి. అడవిలో నుంచి ఆ కొమ్మ పట్టుకుని ఊళ్ళతో వచ్చిన ఆ కొమ్మ ఉన్నంత వరకు కింద పడిపోతే తన ప్రాణం ఎక్కడ పోతుందో రక్షించడానికి కేకలేదు. కనుక ప్రియమైన సహోదర సహోదరి చూడండి, 7వ భాగంగా చూద్దాము. అయిపోయి చేసిన ఇంకొక 2 ఉన్నాయి అమ్మా. టైప్ ఇది కొట్టేసిందా? ఇక 2 ఇదొకటే 2. ఒకటి ఏంటంటే నీవు రక్షణ పొందినావని గ్యారంటీ ఏంటమ్మా? మీరు రక్షణ పొందినారని గ్యారంటీ ఏంటి? అయిపోయింది. 2 విషయాలు. మీరు రక్షణ పొందినారని చెప్పి, అమ్మ నేను రక్షణ పొందినానని చెప్పి ఇంట్లో పోయి అమ్మ వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళకు రుజువు కావాలా. మీరు రక్షణ పొందినారని రుజువు ఏంటి? ఏమా? ఒక నిశ్చయిత కలిగి ఉన్న దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో చూడండి ఏం చెప్పాలా ఏంటని ఎంత విచారణ చేస్తా ఉన్నా, క్వశ్చన్ మార్క్. కనుక దేవుడు ఇలా చెప్తున్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీ నుండి మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. కాబట్టి ఆత్మరక్షణ పొందిన మీరందరూ ఎలాగుంటారంటే ఎంత సంతోషంగా ఉన్నాడు చూడండి. ఏమా ఈ సంతోషం మీరు ఉన్నారా? ఏం చిన్నాడా, మీకు ఈ సంతోషంగా ఇలాగ మీరున్నారా? లేరు కదా. ఇప్పుడు సంతోషం కావాలంటే ఏం చేయాలా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా, ఆయన మార్గంలో నడవాలా. ఆయన మార్గంలోకి వస్తే ఏమవుతాడు? ఇటువంటి జాలీగా హ్యాపీగా సంతోషంగా ఉంటావు అన్నమాట. చూడండి, అప్పుడు చెవు, కాలు, ముక్కు, నోరు అన్నీ కూడా మన జీవితం అంతా నూతనంగా ప్రారంభించబడతాయి. సరేనా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. సిస్టర్
ఆ? ఆ. ప్రార్థన 1 తెలుసా 1 2 3 మాట్లాడదు ఇంకా. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు నీ పాసనికి వస్తుంటున్నాం. ఆకాశం మహాకాశం పట్టదానికి గొప్ప దేవ, సర్వాధికారం గల తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా బిడ్డలు రవి యొక్క జీవితాన్ని ప్రభా బిడ్డల ముందుకు తేవడానికి మేము సహాయపడుతున్న వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. రవి తను కూడా ఎంతో ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా కొండ శిఖరమునికి వెక్కి జారి కింద పడి కొమ్మలు పట్టుకుని ఊలాడుతొచ్చినాడు. ప్రభా అందులో రక్షించుమని కేక వేసినప్పటికీ కూడా ఎవరి వల్ల కాలేదు. అలా గోరిలో నుండి చేతిలో నుండి రక్షించడానికి ఎవరూ చేత కాలేదు. అయితే పిల్లలందరూ కూడా తండ్రి అందులో నుండి ప్రభా రక్షణ పొందడానికి దేవ సహాయం అనుగ్రహించము. మేలుకే జ్ఞాపకం చేసుకుంటారండి. మీరు గొప్ప దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా మా ప్రార్థన ఆలకించి దేవా మీరు మహిమ పొందురండి. సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభు డివైడ్ అయ్యుండగా కృపతో కరుణించము. మెలిగే జ్ఞాపకం చేసుకుంటామని కోరుకుంటూ ప్రవీణ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, బాయ్స్ అందరూ ఒక పక్క, లేడీస్ అందరూ ఒక పక్క, గ్రూప్